హలో ఫ్రెండ్స్, సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేలోపు మనం కొన్ని టాపిక్స్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు న్యూస్ అయితే ఒకటి సర్క్యులేట్ అవుతుంది. మనీష్ వచ్చేసి సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడని చెప్పేశారు బయట. మనీషే ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, ప్రియా కూడా లాస్ట్లో ఉంది కదా వీక్లో. ఈ టాపిక్స్ అన్ని కొన్ని మనం డిస్కస్ చేద్దాం. కంపేర్ టు మనీష్, హరీష్ కాదు ఎలిమినేట్ అవ్వాల్సింది, సరిగ్గా ఆడలేదు, అయినా చాలా గోల్ చేశారు, ఇదంతా ఉంది కదా. బట్ అయినా మనీషే ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, ఇది ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏం సర్క్యులేట్ అవుతుందంటే, ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో కొన్ని అయితే జరగబోతున్నాయంట. అందులో మెయిన్ వచ్చేసి స్వాపింగ్, టీమ్స్ ఓనర్స్ అలా స్వాపింగ్ చేయటము, అది ప్రోమోస్ లో అయితే అలా ఉన్నాయి. మళ్ళీ కెప్టెన్ ని మార్చడము, కెప్టెన్ ని తీసేశారంట, బ్యాండ్ తీసేసి స్టోర్ లో పెట్టేశారంట. అది గేమ్ మళ్ళీ పెడతారు, ఆ కంటెండర్స్ ని పెట్టి మళ్ళీ సేమ్ గేమ్ పెడతారు. అది మన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దాని ఫుల్ రివ్యూ మనం మాట్లాడుకుందాం. దీంట్లో అయితే ఎలిమినేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనీష్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా చూడండి. ప్రియాకి మినిమం ఓటింగ్ బ్యాంక్ అయితే ఉంది, ఫస్ట్ థింగ్. ఇంకోటి ప్రియాని చూసి మనం ఎంత చిరాకు పడ్డా తనకి పడే ఓట్స్ పడతానే ఉంటాయి కంపేర్ టు మనీష్ అండ్ హరీష్. అండ్ ఇంకోటి, హరీష్ సరిగ్గా ఆడలేదు గేమ్, హరీష్ ఎలిమినేట్ అవ్వాలి కదా, హరీష్ కంటే మనీష్ కొద్దిగా బెటర్ కదా అని అనుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి హరీష్, మీరు గమనిస్తే ఫస్ట్ 1-2 days అట్లా ఉన్నా కూడా తర్వాత నుంచి హరీష్ మారిపోయాడు. చూసుకోండి, అతనిది ఒక టైప్ ఆఫ్ బిహేవియర్, అతనిది అర్థమవుతుందా. అండ్ ఇంకోటి, అతనికి ఏదనిపిస్తే అది మాట్లాడేస్తున్నాడు, మంచైనా చెడైనా సడన్గా మాట వదిలేస్తున్నాడు, సడన్గా సారీ చెప్పేస్తున్నాడు, ఉండేస్తున్నాడు. అండ్ ఇంకోటి మనం గమనించే పని అయితే, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న లిస్ట్లో చూసేసి సుమన్ శెట్టి టాప్ కంటెస్టెంట్ ఉన్నాడు ఓటింగ్ బ్యాంక్లో. అండ్ ఇంకోటి, హరీష్కి సుమన్ శెట్టితో పెద్ద గొడవలు కూడా లేవు. ఇట్లా వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు కొద్దిగా హరీష్కి అయితే యాడ్ అయిపోయినాయి ఫస్ట్ అందరిలాగే. బట్ మనీష్కి కమ్మి చూస్తే హౌస్ మేట్స్ అందరితో గొడవలు ఉంటాయి. సంజనాతో చూడండి, తనుజాతో చూడండి, అండ్ అవి కొనుక్కున్నారే రీతుతో ఉంటాయి. అందరికి ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయితే పడిపోయింది, ఒక నెగిటివ్ అయితే ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. సో అతనికి ఓటింగ్ అనేది బిల్డ్ అవ్వలేదు, అట్లానే ఎలిమినేట్ అయిపోయాడు. అదొకటి జరిగింది. హౌస్ మేట్స్ కూడా అంటే అది పక్కన పెడదాం, ఆయన కూడా అసలు ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు. ఇంకా మన అగ్ని పరీక్షలో చూసుకున్నా కానీ అదే స్టార్టింగ్ ఎపిసోడ్లో అది అభిజిత్ దగ్గర అది కొద్దిగా తెలివిగా చేశాడు, ఇంకా అభిజిత్ని రీప్లేస్ చేస్తాడు అన్నట్టుగా మనం అనుకున్నాం. కానీ ఇంకా అక్కడ కూడా అగ్ని పరీక్షలో కూడా చాలా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. ఇంకా హౌస్లో వచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కువ యాక్టివ్ లేడు, అనవసరం దానికి అది చేయడము అంటే అనవసరంగా ఉండడం, అందుకే ఆయన్ని ఎలిమినేట్ చేశారని చెప్పి అనుకున్నారు. కానీ నాకు తెలిసి అయితే నేను కొన్ని పోల్స్ చూసిన దాంట్లో అయితే ప్రియా గారు కొన్నిట్లోనే, అన్నిట్లో మరి ఆ విషయాలు అయితే మనకు తెలియదు. కొన్నిట్లో అయితే ప్రియా గారు అయితే లీస్ట్లో ఉన్నారు, అంటే బాటంలో ఉన్నారని తెలిసింది. కానీ బిగ్ బాస్కి ఏంది అరిచేవాళ్ళు, కొద్దిగా కంటెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే కావాలి. కాబట్టి ఇప్పటివరకు అయితే మనీష్ అంతగా కంటెంట్ ఇవ్వడం కానీ అలా అయితే ఏం లేదు. సో అందుకే మర్యాదకు పంపించినట్టున్నారు నాకు తెలిసి. సో ఎలిమినేషన్ అయితే ఇది జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి, అండ్ నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ ఎలా ఉండబోతుంది, టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్గా ఉన్నారు కదా. మా అంచనా ప్రకారం నేనేమనుకుంటున్నానంటే, టెనెంట్స్ తనుజ కానీ వీళ్ళు కానీ ఓనర్స్ ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా చేశారు. చిన్నగా ఏం ఇష్యూ వచ్చినా వీళ్ళైతే గొడవలకి అయితే దిగారు. ఫస్ట్ అది వచ్చింది. ఇప్పుడు స్వాప్ చేసిన తర్వాత సేమ్ వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకుందాం అన్నట్టు ఇదిలోనే ఉంటారు. బట్ ఇక్కడ ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరైతే ఉన్నారు. శ్రీజ కంపేర్ టు శ్రీజ కొద్దిగా బెస్టే. శ్రీజ గోల్ చేసిన కానీ మాట్లాడింది, పాయింట్ మాట్లాడతానే కొద్దిగా అంటే ఎక్కువగా దాన్ని ల్యాగ్ చేసింది. కానీ ప్రియా అసలు పాయింట్ లెస్సే మాట్లాడింది, గొడవలు పెట్టుకుంటా అట్లా చేసింది, అసలు కంపేరే వద్దు. సో ఇప్పుడు నాకు తెలిసి గేమ్ అయితే మారబోతుంది. అండ్ రివెంజ్ వీక్ లాగా అయితే జరగబోతుంది. మనం ప్రో కబడ్డీలో చూస్తాం రివెంజ్ వీక్ అన్నట్టు, రైవల్రీ వీక్ అన్నట్టు క్రికెట్లో కూడా చూస్తాం. సేమ్ ఇలానే ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసి మంచి రివెంజ్ వీక్ అయితే నడుస్తుంది. మరి ఏమైతుందో చూడాలి. అండ్ ఇంకోటి, ఇది బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి, అర్జున గారు టీమ్స్ని స్వాప్ చేసి అంటే టెనెంట్స్ని ఓనర్స్ని టెనెంట్స్ చేయటం అయితే చేశారు.
ఇక్కడ రివెంజ్ వీక్ అనడం కంటే ఇప్పుడు దాకా మనము ఓనర్స్గా ఉన్న ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు కదా, మన కామనర్స్ ఓనర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందో మనం చూసాము. అది ఇప్పుడు సెలబ్రిటీస్కి ఓనర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు బాగానే ఉంటారా లేకపోతే వాళ్ళు కూడా ఆధిపత్యం చూపించడము, కొద్దిగా గొడవలు వేసుకోవడం ఉంటారా అనేది ఇది చూడాలి ఎవరు బాగా అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో అయితే నాగార్జున గారు రీతుని అయితే గట్టిగా వేసుకున్నారంట ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు గేమ్ గురించి ఈ వీక్ మొత్తం రీతు చౌదరి గేమ్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఫస్ట్ రీతు ఎలా ఆడిందంటే గేమ్ పార్షియాలిటీ అయితే ఫస్ట్ చూపించింది. మీ అందరికీ తెలిసినట్టే కెప్టెన్సీ టాస్క్ అయితే పార్షియాలిటీ చూపించింది. భరణిని అన్ఫేర్గా అయితే తీసేసింది, అది వ్యాలిడ్ కాదు. అండ్ అప్పటికి ఉంది నెగిటివిటీ కొద్దిగా యాడ్ అయింది తనకి రీతికి. బట్ నిన్న ఏదైతే టాస్క్ అయితే పెట్టారో ఓనర్ టాస్క్ ఓనర్ అవడానికి టాస్క్ ఏదైతే పెట్టారో ఆ టాస్క్లో నాకెందుకు ఆమె టాస్క్ బాగానే ఆడిందని చెప్పి అనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇంకోటి ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ. సుమన్ శెట్టిని ఇంకోటి సంజన గాజులు వేసుకోపో సంథింగ్ అలాంటి డైలాగ్ అయితే అన్నారంట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సుమన్ శెట్టి గేమ్ చెప్తా చూడండి. సంజన అందరికీ సుమన్ శెట్టికి సపోర్ట్ చేసింది, లాక్కొని వచ్చి ఆమె ఈ గేమ్ ఇండివిజువల్గా ఆడేసింది. వాళ్ళు అక్కడ అంత కష్టపడుతున్నప్పుడు తీసుకోమంటే ఈయన తీసుకోలేదు. ఫస్ట్ థింగ్ అది అర్థమవుతుందా? వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు ఆడాలి. గేమ్లో ఎమోషన్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు తనుజాకి రీతుకి బయట ఫ్రెండ్షిప్ లేదా, బట్ ఆడిందా లేదా గేమ్ లాగా అట్లా. సో ఈవెన్ ఇమాన్యుయల్ని లాక్కున్నా కూడా ఇమాన్యుయల్ కూడా గేమ్ లాగే ఆడతారు. ఆయనకి సపోర్ట్ చేశారు, ఆయన ఏం అడగలేదు. బట్ అదే పొజిషన్ వచ్చినా ఆయనలాగే ఆడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మన అనుకొని గేమ్లో అలా ఉండకూడదు. ఫస్ట్ థింగ్ వాళ్ళు అంత కష్టపడి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈయన వల్ల వాళ్ళు బ్యాడ్ అవ్వాలా చెప్పండి ఫస్ట్. అదైతే కాదు. కానీ ఇప్పుడు రితు వచ్చేసి ఇక్కడ టెనెన్స్ టీంలో ఉంది, కానీ ఆయన సపోర్ట్ చేస్తుంది ఎవరికి, ఓనర్స్కి సపోర్ట్ చేస్తుంది. అది ఆయనకు తెలియదో మరి అమాయకం ఉన్నారో. సుమన్ శెట్టి అమ్మాయి కనిపిస్తారు కానీ గేమ్లో అంత అమాయకుడు కాదని నాకు అనిపిస్తుంది. ఆ రితు డైరెక్ట్గానే ఓనర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనం నిన్న కెప్టెన్సీ టాస్క్లో చేసింది, దానికి కూడా ఆయన వెళ్ళి మీకు సపోర్ట్ చేస్తాను ఇటు పక్క వచ్చేసి సంజన గారితో నేను మీకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పడం, మళ్ళీ ఇటు పక్క వచ్చేసి రితుకి నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళు గీకేస్తాను అని చెప్పి చెప్పడం, అంటే సేఫ్గా మారుతున్నారు, అంటే మాస్క్ వేసుకున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఓపెన్ అయ్యి కొద్దిగా ఆడితే బాగుండేదేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఇంకా నెక్స్ట్ వీక్ అయినా. గేమ్ అయితే చాలా బెటర్ అయింది. సుమన్ అది బాగా ఆడుతున్నారు. అగ్రెషన్ చూసారా, అది ఇంకా పెరిగితే నామినేషన్స్లో కానీ 2 చోట్ల అయితే చూసాము. నామినేషన్స్లో నిన్న టాస్క్లో అది ఇంకా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా రైట్ స్టాండ్. నిన్న సంజన గారు అన్నారు కదా, సంజన గారు గాలి వేసుకుంది అని చెప్పారు కదా, ఆ టైంలో అయితే ఆయన అగ్రెషన్ చూపించి ఆయన స్టాండ్ తీసుకొని నన్ను ఎందుకు అన్నావు అని చెప్పి నించుంటే అసలు వేరే లెవెల్ ఉండేది. అలాంటి కొన్ని చోట్ల స్టాండ్ లేక కొద్దిగా బాగా అనిపించలేదు మాకైతే. నించోవాల్సిన స్టాండ్ దగ్గర నించొని మాట్లాడాల్సిన పాయింట్ మీద స్టాండ్ తీసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. సో ఇది వీకెండ్ ముందు ఇది మేము మాట్లాడుకున్న కొన్ని పాయింట్స్ అయితే చెప్పాం. అండ్ సాటర్డే ఎపిసోడ్ అయితే వెయిట్ చేస్తున్నాం ఎలా జరుగుతుందో అనేసి చూసి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీకెండ్ రివ్యూ. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థ్యాంక్ యూ గైస్. మనీష్ ఎలిమినేట్ అవ్వడం గురించి మీకు ఎలా అనిపించింది? మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారు? అంటే ఈ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించిందా లేకపోతే కొన్ని పోల్స్లో బయట ప్రియా బాటంలో ఉంది, దానికి మీ పర్సనల్ ఒపీనియన్ మీకు కూడా తెలియజేయండి కింద కామెంట్స్లో. థ్యాంక్ యూ గైస్.